దేవుని పరిశుద్ధమైన నామంలో మీకు ఈ ఉదయకాల సమయంలో శుభాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, గడిచిన సంవత్సరం 2025లో దేవుడు మనని ఎంతగా కాపాడి సంరక్షించి మన కష్టాల్లో, మన దుఃఖాల్లో, ఆర్థికపరమైన సమస్యల్లో, మనం బాగోలేని వేళలో, మనం కృంగిపోయిన వేళ, ఒంటరితనంగా గడుపుతున్న సమయాల్లో 2025లో దేవుడు నీకు ఎంత తోడుగా ఉండి నడిపించున్నాడు జ్ఞాపకం చేసుకో. మరి నేను కాపాడిన దేవుని కోసం నువ్వేం చేయగలిగావు 2025లో? ఒకవేళ దేవుని కోసం నువ్వు నిలవలేని స్థితిలో ఉంటే, దేవుని కోసం నువ్వు సమయాన్ని వెచ్చించలేకపోయి ఉంటే, ఈ 2026 సంవత్సరం నీకు దేవుడు బహుమానంగా అనుగ్రహిస్తున్నాడు. మరి ఆ దేవుని కొరకు నీవు, నేను, మనమందరం ఎంత చేసినా తక్కువే. మన జీవితాలన్నీ కూడా దేవునికి సమర్పించుకొని ఒక మంచి హృదయంతో, ఒక మంచి మనసుతో దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. అంతేకాకుండా దేవుని నిత్యము మరొక స్తుతించేవారిగా కూడా మనం ఉండాలి. మన కుటుంబాలలో, మన బిడ్డల విషయం, మన బంధువర్గం విషయం, మన సంఘ విశ్వాసుల విషయాల్లో మనం ఎప్పుడు ప్రార్థించేవారిగా ఉండాలి. సేవకుల గురించి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. తల్లిదండ్రుల గురించి ప్రార్థించేవారిగా ఉండాలి. పెద్దల గురించి, వృద్ధుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఈ 2026ని మనకి ఇచ్చాడంటే మనం ఏదో పెద్ద గొప్పవారం అని కాదు, కానీ దేవుడు మన ద్వారా ఏదో ఒక నూతనమైన కార్యం చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, ఈరోజు ఈ దినాన్ని చూడలేక 2025 11:59 ముందు కూడా కనుమూసిన వారు ఉన్నారు. చూడలేని స్థితిలో ఉన్నారు. ఈ నూతన సంవత్సరాన్ని రుచి చూడలేని జీవితాలు ఎంతో ఉన్నాయండి. కాకపోతే మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మనం దేవుని ఎప్పుడూ నిత్యము ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిని మరవద్దు, ఆయన మందిరాన్ని మరవద్దు. ఆయన చేసిన ప్రతి మేలుని మరవకుండా ఆయన నిత్యం ఆరాధిస్తూ, కుటుంబముగా దేవుని ఆరాధిస్తూ మనం ఉండాలని నేను కోరుతున్నాను. నిజమేనండి, మన జీవితంలో దేవుడు చేసిన మేలుని మనం లెక్కించలేము, వివరించలేము, వర్ణించలేము. అవి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో అయినా మనము ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కోసం ఒక పనిముట్టుగా, సాధనంగా మనం పనిచేద్దాం. ఎందుకంటే దేవుడు లేకుండా మనము లేమండి. ఆయన కరుణ లేకుండా మనం బ్రతకలేము. కాబట్టి ఒక ఆలోచనతో ముందుకు వెళ్దాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.